మానవత్వమే కాదు, కన్నవారి పట్ల మమకారం కూడా మంట కలుస్తున్న రోజులివి. దీంతో ప్రస్తుతమున్న మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే మిగులుతున్నాయి. డబ్బు మనుషులను నీచులుగా మారుస్తుంది. మంచి చెడు, తన మన అన్న తేడా కూడా చూడకుండా ప్రవర్తించేలా చేస్తోంది. ఇక డబ్బుల కోసం ఓ కూతురు కన్న తల్లిదండ్రుల్నే దారుణంగా హతమార్చి 4 ఏళ్లపాటు వారి శవాలతో జీవించిన ఘటన వెలుగులోకొచ్చి ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తుంది. నవమాసాలు కడుపులో మోసిన తల్లిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఆ కూతురు అల్లారుముద్దుగా చూసుకున్న తండ్రిని విషమిచ్చి చంపింది. ఈ హత్యలు బయటపడితే తాను శిక్ష అనుభవించాల్సి వస్తుందని 4 ఏళ్లుగా ప్రపంచానికి అబద్ధం చెబుతూ వారి డెడ్ బాడీలు ఇంట్లోనే దాచిపెట్టింది. బ్రిటన్లో చోటు చేసుకున్న ఈ దారుణం ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది. ఇక డీటెయిల్స్ చూస్తే లండన్కు చెందిన 36 ఏళ్ల వర్జీనియా మెక్కల్లౌ ఈ దారుణానికి పాల్పడింది. ఆమె తండ్రి జాన్ మెక్కల్లౌ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. తల్లి లూయిస్ ఇంట్లోనే ఉంటారు. వీరిద్దరికీ 70 ఏళ్లు. ఇక వర్జీనియాకు ఓ అక్క కూడా ఉన్నారు. 1997లో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. 2018 నాటికి తన కుటుంబం నుంచి పూర్తిగా సంబంధాలు తెంచుకుందామె. అయితే వర్జీనియా బెట్టింగ్లకు అలవాటు పడి విచ్చలవిడిగా అప్పులు చేస్తుంది. వాటిని తీర్చేందుకు తల్లిదండ్రులకు తెలియకుండా క్రెడిట్ కార్డ్స్తో భారీగా డబ్బులు తీస్తుంది. దీంతో ఈ విషయమంతా తన పేరెంట్స్కు తెలిస్తే వాళ్లు కోప్పడతారని, తనను తిడతారని ఏకంగా వారినే హతమార్చేస్తుంది. 2019 జూన్లో ఈ 2 హత్యలకు పాల్పడింది. ముందుగా ఓ రోజు రాత్రి తన తండ్రి జాన్కు అతను తీసుకునే మందుల్లో విషాన్నిచ్చి చంపింది. తెల్లవారేసరికి తన భర్త చనిపోయాడని రోధిస్తున్న తల్లి తలపై సుత్తితో బలంగా కొట్టింది వర్జీనియా. అప్పటికీ ఆమె చనిపోకపోవడంతో కత్తితో తల్లి అని కూడా చూడకుండా రాక్షసిలా అత్యంత దారుణంగా పొడిచి చంపేసింది. తరువాత తండ్రి మృతదేహం అదే బెడ్రూంలో దుప్పట్లతో కప్పిపెట్టింది. తన తల్లి మృతదేహం స్లీపింగ్ బ్యాగ్లో చుట్టి పై అంతస్తులో బెడ్రూంలో వార్డ్రోబ్లో పెట్టింది. వాటితోటే దాదాపుగా 4 ఏళ్లపాటు గడిపింది. అయితే తన తల్లిదండ్రులు కరోనా సమయంలో బయటకు వెళ్లారని, పర్యటనలో ఉన్నారని, బంధువులింటికి వెళ్లారని ఇలా రకరకాలుగా సాకులు అందరికీ చెప్పుకుంటూ వచ్చింది. ఇక తండ్రి రెగ్యులర్గా వైద్యం చేసుకునే డాక్టర్ అపాయింట్మెంట్స్ కూడా తరచూ వాయిదా వేసుకుంటూ కనీసం చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా మేనేజ్ చేసుకుంటూ పోయింది వర్జీనియా. ఇంటి నిండా కర్టెన్స్ వేసి పెట్టేది. తల్లిదండ్రుల పేరు మీద వచ్చే పెన్షన్ కూడా తీసుకునేది. అంతేకాదు వారి క్రెడిట్ కార్డ్స్ వాళ్ల పేర్లతోటే వాడి విచ్చలవిడిగా అప్పులు చేసి ఆ డబ్బులతో జల్సాగా బతికేసింది. ఎప్పుడూ నవ్వుతూ హాయిగా జీవితాన్ని గడిపేది. దీంతో చుట్టుపక్కల వారికి కూడా ఆమెపై అనుమానం వచ్చేది కాదు. ఎవరడిగినా తన పేరెంట్స్ టూర్లో ఉన్నారని, తిరిగి వస్తారని అబద్ధాలు అతికేట్టుగా చెప్పేది. దీంతో ఆమె నేరం బయటి ప్రపంచానికి తెలియలేదు. ఓ రోజు పోలీసులు మిస్సింగ్ కేసులు ఛేదిస్తున్న క్రమంలో ఆమె ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఈ క్రమంలో వర్జీనియా అసలు రూపం బయటపడింది. ఓ బెడ్రూంలో దుప్పట్ల మధ్య పూర్తిగా కుళ్ళిపోయిన తండ్రి జాన్ డెడ్ బాడీ, అదే ఇంట్లో 5th ఫ్లోర్లో స్లీపింగ్ బ్యాగ్లో చుట్టి ఉన్న తల్లి లూయిన్ డెడ్ బాడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ముందు ఆమె నేరం అంగీకరించింది. దీంతో ఆమెకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. అయితే 4 ఏళ్లపాటు వర్జీనియా తల్లిదండ్రుల మృతదేహాలతో గడిపిన విషయం తెలుసుకున్నాక ఆ కసాయి కూతురు క్రూరత్వానికి ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వర్జీనియా అక్క కన్నీరు మున్నీరయ్యింది. బహుశా తన ఇంట్లోనే ఉండి ఉంటే తన చెల్లెలు ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉండేది కాదని బాధపడింది. కుళ్ళిపోయిన తన తల్లిదండ్రులను చూడడం కంటే భయంకరమైన సంఘటన తన జీవితంలో మరొకటి లేదని చెప్పింది. అయితే తన చెల్లిని క్షమించాను కానీ తన జీవితంలో మళ్లీ ఆమె ముఖం చూడలేనని వర్జీనియా అక్క తెలిపింది.